చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మీద చాలా తక్కువ టైంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అని ఎప్పటినుంచో జరుగుతున్నటువంటి చర్చే. అండ్ అట్ ద సేమ్ టైం కూటమిలో ఉన్నటువంటి పార్టీల నాయకుల మధ్య కూడా విభేదాలు పతాక స్థాయిలో ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ అవి బ్లాస్ట్ అవ్వబోతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం ఫస్ట్ హాఫ్ పూర్తి చేసుకుంటే సెకండ్ హాఫ్లో వాళ్ళతో వాళ్ళే ఫైట్ చేసే పరిస్థితి రావచ్చు అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య తాజాగా కూటమిలో బీజేపీలో ఎమ్మెల్యే అయినటువంటి కీలక నేత కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు తాను బహిరంగంగానే చేసిన వ్యాఖ్యలు, ఈ ప్రభుత్వంలో పనులు అవ్వడం లేదు, వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదు, అటువంటప్పుడు అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏంటి, 3 రోజుల నుంచి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్న రాజీనామా చేయాలి అని చెప్పి, అండ్ ఇంకొంచెం టైం మ్యాక్సిమం చూస్తాను, తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఆదినారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవి అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆచరణలో చేసి చూపించే మనిషే. సో నిజంగానే ఆదినారాయణ రెడ్డి గారు కనుక రాజీనామా చేస్తే కూటమికి అసలు కంట్రోల్ చేసుకోలేనంత డ్యామేజ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అదే బాటలో ఆయన రాజీనామా చేశారని మిగతా వాళ్ళు రావడం కాదు, ఇలా చాలా సమస్యల్లో కూటమి పార్టీ నాయకుల మధ్య బ్లాస్ట్ అవ్వచ్చు కూడా. మరి ముఖ్యంగా గండికోట నిర్వాసితులకు న్యాయం చేసే విషయంలో ఆదినారాయణ రెడ్డి గారు చాలా ఆవేదనగా ఉన్నట్టున్నారు. ఎంత చెప్పినా ఏం చేసినా ఈ వ్యవస్థలు వినడం లేదు, వాళ్ళకి న్యాయం జరగడం లేదు అని. అండ్ అట్ ద సేమ్ టైం జిల్లాలోనే బీజేపీ పార్టీలోనే ఉన్నటువంటి నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా ఆదినారాయణ రెడ్డి గారిని ఈ రాజీనామా అనే మాటల దిశగా ప్రేరేపించినట్లు ఉంది. బేసిక్గా సీఎం రమేష్ గారికి ఆదినారాయణ రెడ్డి గారికి పడడం లేదు, ఇద్దరు బీజేపీలోనే ఉన్న వాళ్ళిద్దరికి పడదు. ఆ సీఎం రమేష్ చేసే కాంట్రాక్ట్ పనులను దక్కించుకోవాలని చెప్పి ఆయన చేసే పనులను అడ్డుకోవడం వీళ్ళు. నెక్స్ట్ సీఎం రమేష్ గారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆదినారాయణ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేసి ఉండడం, ఆ నియోజకవర్గంలో ఏమేమో జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ఎపిసోడ్ అని కాదులేండి. ఆదినారాయణ రెడ్డి గారు బహుశా ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకంగానే ఉన్నట్టున్నారు. మొన్నటిసారి చూసాం తిరుపతిలో, ఈ పాలన అంతా కమ్మగా ఉంది అన్నారు. ఈ పాలన అంతా కమ్మగా ఉంది అని అది బీజేపీ అధ్యక్షుడి సమక్షంలోనే అన్నారు. సరే, అది చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రభుత్వ పెద్దల రంగంలోకి దిగి ఆయనతో వివరణ ఇప్పించే ప్రయత్నం చేశారు. సో చాలా అంశాలు అయితే ఆదినారాయణ రెడ్డి గారు చాలా అసంతృప్తిగా ఉండడానికి అయితే కారణమవుతూ వస్తూ ఉన్నట్టున్నాయి. మరి బహుశా ఆయన రాజీనామా చేస్తాను అని ఏవైనా బెదిరించి తన పనులు చేయించుకోవాలనే ఎత్తుగడ ఉందా, లేకుంటే నిజంగానే ఆవేదనతోనో లేకుంటే నిజంగానో అసంతృప్తితోనే రాజీనామా చేసే పరిస్థితులు వస్తాయా? బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఒక ఆదినారాయణ రెడ్డి గారి విషయంలోనే అని కాదు, కూటమి ప్రభుత్వానికి ఇక మిగిలిన టైం ఏదైతే ఉందో అది వాళ్ళే ఫైట్ చేయించుకునే పరిస్థితి, వాళ్ళే ఎదుర్కొనే పరిస్థితి ఖచ్చితంగా రాబోతూ ఉంది. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ ఇటు విపక్ష వైసీపీతో రాజకీయాలు చేశారేమో, ఇప్పుడు నాకు తెలిసి రాబోయే రోజులు వాళ్ళతో వాళ్ళే రాజకీయం చేసే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు.